జింబాబ్వేతో జరిగిన టీ20 సిరీస్ను టీమిండియా 3-0తో క్లీన్ స్వీప్ చేసి అదరగొట్టింది. అయితే 2028 ప్రపంచ కప్ లక్ష్యంగా సాగుతున్న ఈ కీలక ప్రయాణంలో భారత జట్టు యాజమాన్యం ప్రయోగాలు చేయకపోవడం అభిమానులను తీవ్రంగా నిరాశపరిచింది. సిరీస్ సునాయాసంగా గెలిచిన భవిష్యత్ అవసరాల దిశగా టీమిండియా కొన్ని అద్భుతమైన అవకాశాలు చేతులారా చేజార్చుకుంది అనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఈ పర్యటనలో అత్యంత ప్రతిభావంతులైన ఫాస్ట్ ఆల్రౌండర్ సూర్యాంష్ హెడ్జ్ను పక్కన పెట్టడం పెద్ద లోపంగా కనిపిస్తోంది. కేవలం 3వ టీ20 మ్యాచ్లో మాత్రమే అతనికి అవకాశం దక్కింది. హార్దిక్ పాండ్యాకు తగిన ప్రత్యామ్నాయాన్ని వెతికే ప్రక్రియలో షెడ్జ్ లాంటి యంగ్స్టర్కు 3 మ్యాచ్ల్లోనూ ఛాన్స్ ఇవ్వాల్సిందే. నితీష్ కుమార్ రెడ్డి గాయాల బారిన పడుతూ ఉండడం, శివం దుబే ఇంకా జట్టులో స్థానాన్ని ఖాయం చేసుకోకపోవడంతో షెడ్జ్ అత్యంత కీలకమైన ఆటగాడిగా మారే అవకాశం ఉంది. ముంబై తరపున సయ్యద్ ముస్తాక్ అలీ ట్రోఫీలో 5 వికెట్లు తీయడంతో పాటు ఐపీఎల్ 2026లో విలువైన పరుగులు సాధించి తన ప్రతిభను నిరూపించుకున్నాడు. ఇండియా ఏ తరపున కూడా శ్రీలంక ఏపై అద్భుత ప్రదర్శన ఇచ్చాడు. బలహీనమైన జింబాబ్వేపై అతనికి వరుస అవకాశాలు ఇచ్చి ఉంటే అతడి బ్యాటింగ్, బౌలింగ్ నైపుణ్యాలపై యాజమాన్యానికి స్పష్టత వచ్చేది. టీ20 క్రికెట్లో మ్యాచ్ పరిస్థితికి తగినట్టు బ్యాటింగ్ ఆర్డర్ను మార్చడం ఎంతో ముఖ్యం. ఐసీసీ టోర్నీలో పరిస్థితులకు అనుగుణంగా మారే జట్లే విజయం సాధిస్తాయి. అయితే ఈ సిరీస్లో భారత్ పాత పద్ధతిలోనే సాగింది. సిరీస్ మొత్తం తీవ్రంగా నిరాశపరిచిన అభిషేక్ శర్మ స్థానంలో తిలక్ వర్మను ఓపెనర్గా పంపే ప్రయోగం చేయాల్సిందే. అలాగే చాలా కాలంగా పరుగులు చేయడానికి ఇబ్బంది పడుతున్న శివం దుబేను ఆర్డర్లో ముందుకు పంపి క్రీజులో ఎక్కువ టైం గడిపేలా చేసి ఉంటే అతనికి లయ చిక్కేది. 2028 ప్రపంచ కప్ లక్ష్యంగా సాగుతున్నప్పుడు ఇలాంటి చిన్న సిరీస్లలో విభిన్న కాంబినేషన్లు పరీక్షించకపోవడం మేనేజ్మెంట్కు వైఫల్యమే. మిడిల్ ఆర్డర్లో రింకు సింగ్ను కేవలం ఫినిషర్గానే కాకుండా ఇన్నింగ్స్ను నిలబెట్టే యాంకర్గా పరీక్షించేందుకు ఇది మంచి టైం. ఐపీఎల్లో కోల్కతా నైట్ రైడర్స్ జట్టు కష్టాల్లో పడినప్పుడు 4వ స్థానంలో వచ్చి ఇన్నింగ్స్ నిర్మించిన అనుభవం అతడికుంది. ఈ సిరీస్లో అతడికి 3వ స్థానంలో ప్రమోట్ చేసి ఉంటే రింకులో ఉన్న మరో కోణం బయటపడేది. భవిష్యత్తులో టాప్ ఆర్డర్ బ్యాటర్లు గాయపడితే రింకు లాంటి ఆటగాడు ఆ స్థానాన్ని భర్తీ చేయగలడు అనే నమ్మకం కుదిరేది. మరోవైపు ఎడమ చేతి వాటం స్పిన్నర్ హర్ష్ దూబేకు అరంగేట్రం చేసే అవకాశం దక్కకపోవడం నిరాశపరిచింది. ఈ సిరీస్లో భారత్కు దక్కిన ప్రధాన ప్లస్ పాయింట్ అభిషేక్ శర్మ బౌలింగ్. ఓపెనర్గా విఫలమైనప్పటికీ బంతితో రికార్డు స్థాయి ప్రదర్శన చేసి జట్టుకు అదనపు బౌలింగ్ ఆప్షన్గా మారాడు. జింబాబ్వేపై 3-0తో విజయం సాధించడం సంతోషమే అయినా ద్వైపాక్షిక సిరీస్ల ముఖ్య ఉద్దేశం కేవలం గెలవడం మాత్రమే కాదు, బెంచ్ బలాన్ని పెంచుకోవడం. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం చాలా అవసరమని మాజీలు అభిప్రాయపడుతున్నారు.